హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం మా ఇంటి స్పెషల్ ఉసిరికాయ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళలో అయినా ఏ ఫంక్షన్స్లో అయినా రెగ్యులర్ చట్నీ కాకుండా ఉసిరికాయ టమాటా పచ్చడి కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీ పికిల్. పర్ఫెక్ట్ కొలతలతో ఉసిరికాయ టమాటా చట్నీ. 1/2 కేజీ ఉసిరికాయలు కడుక్కొని నీట్గా తుడిచి పెట్టుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ టమాటా నీట్గా కడిగి పెట్టుకోవాలి. 180 గ్రామ్స్ కారం, చింతపండు 150 గ్రామ్స్, వెల్లుల్లి 4 పాయలు, సాల్ట్ 150 గ్రామ్స్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు. ముందుగా ఉసిరికాయలు కట్ చేసిన దగ్గర తొడిమ దగ్గర కొంచెం నల్లగా ఉంటుంది కదా, అది తీసేద్దాం. ఒక చాక్తో ఉసిరికాయని కలుపుల దగ్గర కట్ చేసుకోవాలి. నూనెలో ఈజీగా వేగిపోతాయి, చిన్న చిన్న ముక్కలుగా విడిలిపోతాయి కూడా. పచ్చళ్ళలోకి మనం యూజ్ చేసేది చిన్న చిన్న ముక్కలు మాత్రమే. ఉసిరికాయలు వేపుకోవడానికి ప్యాన్ని స్టవ్ మీద ఉంచి 300 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉసిరికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె చిందకుండా చిన్నగా ఉసిరికాయల్ని డ్రాప్ చేసుకోవాలి. ఉసిరికాయలు ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ పైనే పడుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉసిరికాయని బాగా ఫ్రై చేయాలి. ఉసిరికాయని మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. స్టవ్ మీద బౌల్ ఉంచి మెంతుల్ని ఆవాల్ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మెంతులు వేసి చిటపటలాడుతున్నప్పుడు ఆవాలు కూడా వేసి ఒక 2-3 టైమ్స్ తిప్పి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవాలు ఎక్కువగా వేగనవసరం లేదు, కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. మెంతులు ఆవాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా, అందులో 3 వెల్లుల్లిని రెబ్బలుగా విడదీసి అవి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లి రెబ్బల్ని తాలింపులో వేసుకోవడానికి పక్కన పెట్టుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక బౌల్ నుంచి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లో చింతపండును యాడ్ చేసి 2 పొంగులు రానివ్వాలి. పచ్చళ్ళలోకి బాగా చింతపండు గుజ్జులాగా ఉండాలి కాబట్టి వేడి నీళ్ళల్లో వేస్తున్నాం. ఇలా చేయడం వలన చింతపండు గ్రైండ్ చేసినప్పుడు బాగా గుజ్జులాగా వస్తుంది. టమాటా ముక్కలకి సరిపడా బౌల్ కానీ ప్యాన్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసినా చాలు. టమాటా ముక్కలు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ కాగిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూత పెట్టినా కూడా త్వరగా టమాటాలు మగ్గిపోతాయి. టమాటాలన్నీ ఇలా మగ్గితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి బౌల్ దించుకొని టమాటా ముక్కల్ని చల్లారనివ్వాలి. 2 సైడ్స్ బాగా తిప్పుతూ ఉసిరికాయలు ఇలా వేగితే సరిపోతుంది. ఉసిరికాయ ముక్కల్ని బౌల్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కల్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటే ఇందులోనే ఉసిరికాయ పచ్చడి కూడా కలిపేసుకోవచ్చు. ఉసిరికాయలు చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలుగా విడగొట్టుకోవాలి. కనుపుల దగ్గర నైఫ్తో ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ముక్కలు ఈజీగా విడిలిపోతాయి. చేత్తో ఉసిరికాయని ఇలా ముక్కలుగా విడదీసి మధ్యలో ఉన్న విత్తనాన్ని తీసేయాలి. ఇలాగే అన్ని కాయలు విడదీసుకోవాలి ముక్కల్లాగా. చల్లారిన చింతపండును కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో బాగా నానింది కాబట్టి చింతపండు చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ చింతపండులో చల్లారిన టమాటాను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. టమాటా చింతపండు ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చడిలో వేసి కలుపుకుందాం. ఉసిరికాయ ముక్కలు చక్కగా విడిలిపోయాయి, చూసారు కదా. ఉసిరికాయలో టమాటా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుందాం.
మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు పొడి చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చడిలో కారం కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలతో గుజ్జు బాగా కలిసేలా పచ్చడిని చేత్తో బాగా కలుపుకోవాలి. గరిటతో కలిపితే ముక్కలు కట్ అయిపోతాయి. ఒకవేళ గరిటతో కలుపుతున్నట్లయితే చిన్నగా కలుపుకోవాలి. పచ్చడిని టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ తగ్గితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి. పక్కా కొలతలు కాబట్టి ఇచ్చిన కొలతలతో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే మనం ఇంకా మళ్ళీ టేస్ట్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఉసిరికాయలు వేపిన తర్వాత మిగిలిన నూనె ఉంది కదా, అదే నూనెతో ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపులోకి ఒక వెల్లుల్లి ఉంచుకున్నాం కదా, చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వెల్లుల్లి రెబ్బల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం. తాలింపులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపులో వెల్లుల్లి బాగా వేగితే మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి. వెల్లుల్లి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు వెల్లుల్లిని అవాయిడ్ చేయొచ్చు. పచ్చడిలో పప్పులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 2 స్పూన్స్ పప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని కడిగి తాలింపులో యాడ్ చేసుకోవాలి. కరివేపాకుతో తాలింపుకి మంచి ఫ్లేవర్. తాలింపులో ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పచ్చడికి తాలింపుతో మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చడిలో తాలింపు యాడ్ చేసి కలుపుకోవడమే. పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే పచ్చడి నోరు ఊరిపోతుంది కదా. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఫంక్షన్లలో ఈ పచ్చడి యూజ్ చేస్తే తిన్న వాళ్ళు ఎవరైనా ఈ పచ్చడికి ఫిదా అయిపోవాల్సింది. టమాటా ఉసిరికాయ పచ్చడి ఈజీగా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. తప్పకుండా ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి రైస్లోకి, దోశలోకి, చపాతీలో కూడా ట్రై చేయొచ్చు. ఉసిరికాయతో హెల్తీగా, టమాటాతో టేస్టీగా ఉసిరికాయ టమాటా పచ్చడి. ఈజీ, టేస్టీ, డెలీషియస్ చట్నీ. లెట్స్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్.